Praise the Lord. Greetings in Jesus' name. Good evening, everyone. My request is to please stand up and we will start our service with a word of prayer. So దయచేసి మనమంతా ప్రవేశించినట్లయితే ఈ యొక్క ఆరాధన మన ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందామంటే పరిశుద్ధాత్మ దేవ మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసు రాజా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువై ఉన్నావు ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా దేవ మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి మా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఓ రాజా, ఈ దినం ప్రభా మరి స్తుతిలో గానాలతో ప్రభా మీ సన్నిధికి వచ్చి ప్రభా నాట్యం చేస్తూ ప్రభా ఆరాధించే ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క శక్తిని బలాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు రాజా మీకు వందన స్తోత్రాలు తెలుస్తుంది ప్రభా. మరి ఈ యొక్క సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దాన్ని మీ యొక్క దాన్ని మరి సంఘాన్ని ప్రభా మరి ఎవరైతే ఇంకా రాలే ఉన్నారో ప్రభా వాళ్ళని మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తూ మీ నామ స్తుతిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ ఆల్ జస్ట్ వర్షిప్ ద లార్డ్. దయచేసి మనమందరం కూడా మరి యొక్క సాయంత్రకాల సమయంలో పాటలు పాడుతూ దేవుని మహిమపరుద్దామండి. మనందరికీ వచ్చిన పాటలు దేవుని మహిమపరుద్దాము. దయచేసి మనమందరం కూడా యేసయ్య వైపు చూసి ఆయనని స్తుతిస్తూ ఆయనని ఘనపరుస్తూ మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుని ఆరాధిద్దాము. దేవుడు మనకిచ్చిన అమూల్యమైన సమయం ఏంటంటే ఆయన ఆరాధించడం. ఆయన మన స్తుతుల మీద ఆశీర్వాదం ఉన్నాడండి. హల్లెలూయా. మనం ఎంతమంది నమ్ముతున్నాం ఆయన మన స్తుతుల మీద ఆశీర్వాదం. మనమందరం కూడా డోంట్ బి డిస్ట్రాక్టెడ్. మనమందరం కూడా కలిసి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. We praise you, O God. We praise you, Jesus. Dani,
ఎన్నో సమయాల్లో ప్రభా, ఎన్నో సిచ్యువేషన్స్లో ప్రభా మా సొంత బలాన్ని ఉపయోగించి ప్రభా మేము నిరాశ కోల్పోతుంటాం ప్రభా. అది ఫలితపరంగా ఉండదు ప్రభా, ఫలభరితంగా ఉండదు ప్రభా. కానీ ఈ యొక్క సాయంత్రకాల సమయం మీ యొక్క బలాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా యొక్క బలహీనతలో మీ యొక్క బలం ప్రదర్శించి ప్రభా మమ్మల్ని బలవంతులుగా చేయమని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా హిందీ పాట పాడుకొని వచ్చిన పాట దేవునికి
as we go into the time of worship, దయచేసి మనమందరం కూడా కొన్ని క్షణం దేవుని ఆరాధిస్తూ దేవుని కనపరుస్తూ ఆయన మన ప్రార్థనల మీద స్తుతుల మీద ఆశీర్వాదాలు నడుస్తాం కదా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా let's fix our eyes on Jesus. He deserves the glory, he deserves the honor. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Thank you Jesus. Thank you Jesus. మా జీవితాలు మీతో భద్రపరుస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దయచేసి మనమందరం కూడా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని దేవాది దేవుడు కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని let's all just give thanks to Jesus. Thanks to Jesus. We praise you, Father. We worship you. Thank you, Jesus.
పెడుచున్నాము తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు మీరు జ్ఞాపకం చేసి మీ ఆశీర్వాదాలకు వైపు చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థన మీ సన్నిధానంలో పెడుచున్నాము తండ్రి. మీ కార్యాలు మా జీవితంలో జరిప చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. మీ ఆత్మను నా మీకు వైపు చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. ఈ దినమంది ఈ విధంగా నీ సన్నిధానంలో ప్రభా నిలిచినటువంటి భాగ్యాన్ని ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యాన్ని ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నాకు ప్రభా మా అందరికి నీ దయచేసినందుకు నీకే స్తోత్రం తండ్రి. మరొకసారి తండ్రి ప్రభా మీ నామముకే ప్రభా కృతజ్ఞాసతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్థితి ఆరాధన మీ పరిశుద్ధ పాసంలో పెడుచున్నాం తండ్రి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దయచేసినందుకు కూర్చున్నాం. థ్యాంక్ యూ జీసస్. సో దేవుని నామములో అందరికీ వందనాలండి. న్యూ స్ప్రింగ్స్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ సంఘం తరపున మీ అందరికీ మరొకసారి వందనాలండి. ఈ సమయంలో మరి అనౌన్స్మెంట్స్ వెళ్దాము. అనౌన్స్మెంట్స్ చూసినట్లయితే మన సంఘం మరి న్యూ స్ప్రింగ్స్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ ప్రతి ఆదివారం ఇక్కడ 5:30 మరి డాన్ బాస్కో స్కూల్ మనందరం కలిసి మరి దేవుని కలిసి ఆరాధించడానికి మరి ఆయన ఈ సమయంలో ఈ స్థలం మనకి ఇచ్చి ఉన్నాడు. దయచేసి అందరూ జ్ఞాపకం ఉంచుకొని ప్రతి ఆదివారం మరి మాతో ఆయన్ని దేవదేవుని ఆరాధించడానికి స్తుతించడానికి మరి ఈ సమయంలో మరి అందరం కలిసి రావాలని చెప్పేసి ప్రార్థిస్తున్నామండి. అదేవిధంగా మరి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయకాల సమయంలో మరి 6 గంటల నుంచి 7 గంటల వరకు మరి కాల్ ప్రేయర్లు జరుగుతాయండి. ఆ సమయంలో మరి మేము ప్రతి ఒక్కరికి కాల్ చేయడము, అదేవిధంగా అందరూ కూడా ఒకరినొకరు కనెక్ట్ చేసుకుని మరి ఒకరికొరకు ఒకరు ప్రార్థన వసతులు మరి వారి కొరకు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో మరి వేగునే ఆయన సన్నిధానంలో గడిపేటువంటి భాగ్యాన్ని మా అందరికి ఇస్తున్నాడండి. అదేవిధంగా మీరు కూడా జాయిన్ అవ్వాలని మీరు అనుకున్నట్లయితే కేవలం మీరు ఫోన్ నెంబర్ మాకు ఇస్తే చాలు. మేము ఉదయకాలం 6 గంటలకు మరి మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఫోన్ చేసి 1 అవర్లో మరి దేవుని సన్నిధానంలో కొంత సమయాన్ని గడుపుతూ ఆయన వాక్యాన్ని స్మరిస్తూ మరి ఒకరికొకరు ప్రార్థన కూడా చేసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రతి బుధవారము మరి స్త్రీల కూడిక ఉంటుందండి. అది కూడా వర్చువల్గా మరి జరుగుతుంది. 9 గంటల నుంచి 10 గంటల వరకు స్త్రీల కూడిక జరుగుతుంది. అదేవిధంగా ప్రతి శనివారము 8 గంటల నుంచి 9 గంటల వరకు యవనస్తుల కూడికలో ఉంటుంది మనకి. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం రాత్రి మరి 9 గంటల నుంచి 10 గంటల వరకు మనకి మరి బైబిల్ ధ్యానం అంటే బైబిల్ స్టడీ ఉంటుందండి. ఇవన్నీ కూడా వర్చువల్గా జరుగుతాయి. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. మన గ్రూప్లో కూడా మనకి లింక్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మరి గృహ దర్శనాలు కూడా జరుగుతాయండి. మరి ప్రతి గురువారము మరి ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఏదైనా ప్రార్థన కూడిక అనుకున్నట్లయితే, లేకపోతే పాస్టర్ గారు మీ సంఘాన్ని మరి దర్శించాలి అనుకున్నట్లయితే కూడా మీరు మాకు తెలియజేసినట్లయితే మరి గృహ దర్శనం చేసి మీ కుటుంబంలో మరి ప్రార్థన జరిగించడం, లేదంటే మీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు వస్తారండి. ఏమైనా అవసరం ఉన్నట్లయితే మీరు మాకు కానీ మరి పాస్టర్ గారు కానీ తెలియజేసినట్లయితే మేము వస్తామండి. ఈ సమయంలో మరి ఎవరైనా మరి సాక్ష్యాలు చెప్పుకోదలుచుకుంటే మరి దయచేసి సమయం ఇవ్వబడుతుందండి. ఎవరైనా సాక్ష్యాలు షేర్ చేసుకుంటారా? ఎవరైనా సాక్ష్యాలు చెప్పుకుంటారా అండి? మరి సాక్ష్యం కూడా మరి మాట్లాడుతున్నాం మనతో. అదేవిధంగా ఇంకెవరైనా సాక్ష్యం చెప్పుకుంటారండి? ఇంకెవరైనా ఉన్నారా? ఈ సమయంలో మరి న్యూ కమర్స్ని వెల్కమ్ చేద్దామండి. మన మధ్య మరి కొత్తగా మరి వచ్చి ఉన్న మరి న్యూ కమర్స్ దయచేసి లేచి ఉంచినట్లయితే మీ పేరు మీరు ఎక్కడ వచ్చారు చెప్పినట్లయితే we would like to welcome you officially. బ్రదర్ మీ పేరు? శివ గారు, వనజ, శివ గారు, వనజ గారు. సో వాళ్ళకి బ్యూటిఫుల్ ఇద్దరు కిడ్స్ కూడా వచ్చారు. న్యూ స్పీక్స్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ తరఫున వాళ్ళకి వెల్కమ్ అంటామండి. బ్రదర్ విజయ్ గారు కదా, బ్రదర్ విజయ్ గారు, జ్యోత్స్న సిస్టర్ వాళ్ళ మరిది గారు. సో మరి వెల్కమ్ బ్రదర్ విజయ్ గారు. దేవుని కుటుంబానికి ఎల్లప్పుడూ చూడడం ఇక్కడ మన సంఘం ప్రతి ఆదివారం 5:30 జరుగుతుందండి. మీకు ఒకవేళ తల్లి సంఘం లేనట్లయితే ఫీల్ ఫ్రీ దిస్ యాజ్ యువర్ హోమ్ చర్చ్ అండ్ జాయిన్ us every Sunday 5:30. థ్యాంక్ యూ. సో మనం ఇంకా మరి సమయం ఎక్కువ తీసుకోకుండా రిక్వెస్ట్ పాస్టర్ సూర్య టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద వర్డ్. Praise the Lord. Hallelujah. Happy Father's Day. Amen. I've been praying God should speak to all of us today. This evening, we want to just talk about family bonding. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి మనమందరం కూడా
ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా we will learn something about family today. Amen. So pray for me. కృప గురించి, రక్షణ గురించి ప్రీచ్ చేయడం చాలా సులువు, కానీ ఫ్యామిలీ గురించి చేయడం కొంచెం కష్టమే. అయినప్పటికీ కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో. మనం అందరం కూడా తలలు మంచి ప్రార్థన చేసుకుందామంటే లెట్స్ ఆల్ bow our heads. ప్రభా, మీకు వందన స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మా అందరితో మీ యొక్క వాక్యంతో మాట్లాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క వాక్యం ప్రభా విత్తబడిన ఆ యొక్క గ్రౌండ్ మీద, మంచి ఫలభరితమైన గ్రౌండ్ మీద పడటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. I pray, O God, that you will speak unto our hearts, Father, and bless us, lead us, help us, Lord, to be faithful in everything we do, Father. In Jesus' name we pray. Amen. You know, we talk about families. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో we see different kinds of families, right? There are families, one man, one wife. There are families, one man, two wives. Avuna? If you happen to see, there is in European, in a foreign country, you will have two husbands and one wife as a family. మనం వెళ్తూ కొద్దీ it's a different thing, and you will be surprised. It's not new to us, but there are people who are married husband, a man marrying another man. ఒక పురుషుడు ఇంకొక పురుషుడితో పెళ్లి చేసుకుంటున్నాడు. It is getting legalized. You will be surprised, even in India, many women are marrying women. Lesbian marriages, gay marriages, and చూసినట్లయితే మరి భారతదేశంలో కూడా ఆర్టికల్ 177, I mean they are fighting for it. దయచేసి గమనించాలి. But it is legalized in other countries. మీరు నిజంగా వేరే దేశాలకు వెళ్ళినట్లయితే it is not, you should not be surprised. ఎందుకంటే it is all legalized. But what is God intent in marriage అనేది మనం తెలుసుకోవాలి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో what is God destined in a family. సో దేవుని యొక్క కుటుంబం ఏ విధంగా ఉండాలి అని మనం నేర్చుకుందాము. సో దయచేసి గమనించాలి, దేవుని యొక్క కుటుంబం అంటే ఎవరైతే దేవుని యొక్క ప్రిన్సిపల్స్ మీద ఉంటారో వాళ్ళని దేవుని యొక్క కుటుంబం అనొచ్చు. అదేవిధంగా మరి దేవుని కుటుంబము దేవుడు చేశారు కాబట్టి కుటుంబము యొక్క హెడ్, if God is the head of the family, that is called God's family. Amen. And all the members, దయచేసి గమనించాలి, ఒక కుటుంబంలో భర్త ఉంటారు, భార్య ఉంటారు, పిల్లలు, ఇంకా ఎవరన్నా, అందరూ కూడా కలిసి దేవుని ఆరాధించడము అంటే అది దేవుని యొక్క కుటుంబంగా వర్ణిస్తారు. అదేవిధంగా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క ఫెలోషిప్ లో, సహవాసంలో కొనసాగుతారు. వాళ్ళని మనం దేవుని ప్రేమించే కుటుంబం అని మనం చెప్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా ఒక మంచి కుటుంబము ఏర్పరచబడాలని దేవుడు ఆశిస్తున్నాడు అన్నమాట. God always wants everyone to get married. That is the will of God. The Bible says man should not live alone, or wife should, a single should not be. మీకు అర్థమవుతుందా? God said multiply. పెళ్లి చేసుకొని you should multiply. You should love and multiply. You know, many people take Apostle Paul as a testimony, ఒక సాక్ష్యంగా తీసుకొని ఆయన పెళ్లి చేసుకోలేదు కదా, నేను కూడా పెళ్లి చేసుకోను అని అంటారేమో, కానీ అపోస్తలుడు పౌలు 100% పెళ్లి చేసుకున్నాడు. Amen. So that is, he is one of the member of, ఆయన one of the leader of Sanhedrin. ఆ లీడర్కి ఒక లక్షణం ఏంటంటే ఆయన పెళ్లి అయి ఉండాలి. Bible is silent on his marriage, but doesn't mean that he is not married. Okay? So my topic is about marriage and family. So దయచేసి గమనించాలి, you know, making a family is not just getting married. So దయచేసి గమనించాలి, you know, today the world is all about dating. Today wherever you go, even from intermediate or 10th class, people start falling in love. You know, people get attracted, men get attracted to the beautiful girls, women get attracted to the muscular bodies. Yes or no? Even you know, we wear different kinds of clothes even in work culture. You know, you want to please everybody and you wear tight clothes, you want to be muscular, and you wear beautiful lipsticks and the perfume where you want to just, you know, అందరిని కూడా నా పక్కనే ఆకర్షించుకోవాలని మనమందరం, many people, you know, it's all about that. So marriage, but Bible says marriage is not about only getting married అని మనం తెలుసుకోవాలి. సో దయచేసి గమనించాలి, ఒక వ్యక్తి అంటే ఎట్లా ఉంటుందంటే, పెళ్లిగా before when they are dating, boy gets attracted to her beautiful eyes, her hair, her red lipstick, okay, and the girl gets attracted to her muscular body. They both start dating అన్నమాట.
సో ఒకరోజు ఇద్దరు ఏమనుకున్నారంటే మన ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అవునా? ఒక అబ్బాయి అమ్మాయి చాలా ప్రేమలో పడినప్పుడు ఆ అబ్బాయి ప్రతిరోజు ఆమె కొత్త కొత్త డ్రెస్సులు చూసి హీ గాట్ అట్రాక్టెడ్ అనమాట. అదేవిధంగా అమ్మాయి కూడా ఆయన చూసి ప్రతిరోజు ఒక్కొక్క బైక్, మేబీ ఫ్రెండ్స్ బైక్ ఉండొచ్చు, ఒక్కొక్క బైక్ లో వచ్చేసి ఆమెను తీసుకెళ్లడం చూస్తున్నారు. సో ఫైనలీ దే బోత్ డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్. పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ మరి పెళ్లి కాకముందు ఏ విధంగా అయితే కొత్త డ్రెస్ లో వచ్చేదో ఆ విధంగా రావట్లేదు అనమాట రూమ్ లో నుంచి. అవునా? షీఈస్ నాట్ వేరింగ్ దట్ లిప్స్టిక్. పెళ్లి కాకముందు చూసినా ఆ యొక్క లిప్స్టిక్ వేసుకొని రావడం లేదు, అలాంటి వస్త్రాలు ధరించడం లేదు. ఆ అబ్బాయి అడిగారు, ఏంటి నువ్వు సాధారణంగా ఉన్నావు, నాకు అలాంటి అమ్మాయి అంటే అట్లా చూసి నేను పెళ్లి చేసుకున్నాను కదా, ఎందుకు అలాంటి స్పార్క్ లేదు అన్నప్పుడు, అంటే తప్పకుండా నేను అలానే ఉండాలనుకుంటున్నానండి భర్త గారు, మీరు అంటే కాకపోతే ఏంటంటే నాకు ఆ లిప్స్టిక్ అయిపోయిందండి, నా దగ్గర అట్లాంటి బట్టలు ఇప్పుడు లేవండి, నాకు అలాంటి పర్ఫ్యూమ్ లేదు అండి, మీరు తప్పకుండా తెచ్చేస్తే నేను వేసుకుంటానండి అనేది. You know, marriage is not about getting married. Many people get married because they want to have children. Many people they get into marriage because they just feel that marriage is only love. చాలా మంది వివాహంలో ఎందుకు పడతారంటే నువ్వు వచ్చేసి నడిపించేసుకుందామని అంటారు. మీకు అర్థమవుతుందా? Because they are so much in love that they want to get married. But marriage also comes with responsibilities. Please understand. Marriage also comes with responsibility. There is a cost involved in it. ఏ విధంగా అయితే మరి ఆ స్త్రీకి ఆ యొక్క బట్టలు కావాలంటే ఎవరు తెచ్చేయాలి? భర్త కొనివ్వాలి. ఆ లిప్స్టిక్ అందంగా కనిపించాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు పిజ్జాలు కావాలంటే ఏం చేయాలి? వాళ్ళ తండ్రి గారు సమకూర్చేవాళ్ళు. పెళ్ళైనాక ఏంటి? అవన్నీ మనం సమకూర్చాలి. ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్. సో దయచేసి గమనించాలి, వివాహం అనేది కేవలము ఒక పెళ్లితో అయిపోదు అనమాట. ఇట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ వాట్ ద బైబుల్ సేస్. సో దయచేసి గమనించాలి, ఎవరైతే మరి నాతో ఏకీభవిస్తున్న వాళ్ళు, ఎవరైతే వివాహంలో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళందరూ నాతో ఏకీభవిస్తున్నారు. అవునా? ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ రెస్పాన్సిబిలిటీ. మరి దయచేసి గమనించాలి, పెళ్ళైనాక పిల్లల్ని చూస్తే అంటే వేరే వాళ్ళ పిల్లల్ని చూస్తే ఎంతో ఆకర్షణగా ఉంటారు. రా పిట, రా క్యూటీ అని మనం ముందు అంటే ఒక్కొక్కసారి వాళ్ళని బుగ్గలు కూడా వి ట్రై టు డూ ఇట్. కానీ మన పిల్లల్ని మనం ఒకవేళ కన్నప్పుడు నిద్ర లేని ఆ యొక్క ఉంటుంది కదా, వి హ్యావ్ స్లీప్లెస్ నైట్స్. ఎందుకు రా నన్ను ఆకే వచ్చావు అని మెనీ పీపుల్ హావ్ గాన్ త్రూ దట్. ఓకే, కానీ మనం సండే మంచిగా అందంగా తెచ్చేసి హాయ్ నాన్న అని అంటాం కదా. That's only a fraction, but you will have sleepless nights. When you are getting married, you should be also prepared for it. Please understand, but I am not scaring you, but it's a wonderful journey. దయచేసి గమనించాలి, ఆ యొక్క స్లీప్లెస్ నైట్స్, ఆ యొక్క ఎంతో కష్టమైన సమయంలో కూడా ఆ పిల్లలు ఆ బాధ అంటే ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్తో మనం తీసుకున్న ప్రతి ఒక్కరంటే సంతోషం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మీరు దయచేసి గమనించాలి, అందరూ కూడా మేబీ 1 year మ్యారేజ్ అయి ఉండవచ్చు, మీరు నాతో ఏకీభవిస్తున్నారని నేను నమ్ముతున్నానండి. సో దయచేసి గమనించాలి, ఎవరైతే వివాహంలో ఉంటారో లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా నేను చెప్పలేను ఏంటంటే నేను నీతో ఎక్కువ సమయం గడపను అని చెప్పలేరండి. యూ కెనాట్ సే దట్ టు యువర్ వైఫ్ ఆర్ యువర్ హస్బెండ్ దట్ నేను నీతో స్పెండ్ చేయలేని టైం అని అలా మీరు ఉంటే పెళ్లి చేసుకోకండి. దయచేసి గమనించాలి, మీరు చెప్పలేరు ఏంటంటే పిల్లల్ని కన్నాక నా బాధ్యత కాదు అని మీరు చెప్పలేరు. ప్రతి ఆదివారం నేను వెళ్ళి మార్కెట్లో నుంచి గ్రాసరీస్ తీసుకురాను అని చెప్పలేదు. అదే రోజు క్రికెట్ మ్యాచ్ ఉంటుంది, మీ ఆవిడ ఏం చెప్తుంది? వెళ్ళి తీసుకురా అంటది. అవునా? ఉల్లిగడ్డలు అయిపోయినాయి, కూరగాయలు అయిపోయినాయి, ఎస్ ఆర్ నో? Alright, you should be prepared to do that. And దయచేసి గమనించాలి, మీరు చెప్పలేరు ఏంటంటే నా భార్య ఓన్లీ కిచెన్కి అంకితము, నేను వెళ్ళి అంట్లు తోమను అని మీరు చెప్పలేరు. యూ షుడ్ బి మెంటలీ ప్రిపేర్ టు డూ దట్. యూ కెనాట్ సే దట్ సండేస్ నేను నా ఫ్రెండ్స్తో గడుపుతాను, నువ్వు ఇంట్లోనే ఉంటూ సీరియల్ చూసుకో అని చెప్పలేరు మీరు. మీకు అర్థమవుతుందా? ఒకవేళ మీరు వివాహంలో మీరు అనుబంధంలో మీరు వెళ్ళాలనుకున్నట్లయితే, ఆర్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ గాట్ మ్యారీడ్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దిస్, ఐ యామ్ టెల్లింగ్ యు మై ఫ్రెండ్స్, when you do this your marriage will also work on with you. ఒకరు ఏమన్నారంటే భార్య ఒకవేళ హౌస్ వైఫ్ అయి ఉంటే పురుషుడు ఏంటంటే వాళ్ళు ఉదయకాల సమయం నుంచి ఎన్నో మంది కలిసేసి వస్తారు. టు మ్యాన్ ఇట్స్ అ ఓషన్.
But to the wife, the husband is the ocean. You're getting me? To the man, పురుషుడు ఆఫీస్లో ఎంతోమంది కాల్ చేసి రిలాక్స్గా వస్తాడు. కానీ ఆ యొక్క స్త్రీ ఎవరైతే హౌస్ వైఫ్గా ఉందో తన భర్తనే తనకు సర్వస్వం కాబట్టి ఆమె తన గురించి వెయిట్ చేస్తుంటది. అండ్ షీ ఈస్ ఎక్స్పెక్టింగ్ దట్ టైమ్ ఫ్రమ్ యూ ఆల్. రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఇన్ ఫైనాన్సెస్. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఇన్ టైమింగ్. యూ కెనాట్ సే దట్ నేను ఫ్రెండ్స్తో గడిపేసి ఇంటికి వస్తాను అని చెప్పలేరు. 6 గంటలకు ఆఫీస్ అయితే షీ విల్ ఎక్స్పెక్ట్ యూ టు బి అట్ హోమ్ అట్ 6:30 or 7. ఏమా ఒక 10 minutes 15 minutes దాటితే 2 కాల్స్ వస్తాయి. నేను అలసిపోయాను, నేను పార్టీకి రాను అని చెప్పలేరు. అవునా? లైఫ్ హెక్టిక్గా ఉంటుంది, ఒక్కొక్కసారి ట్రబుల్సమ్గా ఉంటుంది, రొటీన్గా ఉంటుంది. ఏంటి చూసిన మొహమే మాటి చూడాలా అని అనిపిస్తుంది. అవునా? ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పిల్లల్ని ఎప్పుడు నేనే తిప్పియాలా అని అనిపిస్తుంది. అవునా? ఎప్పుడు నా బాధ్యతనేనా చేంజింగ్ పిల్లలది. దాని తర్వాత నిద్ర లేని రాత్రులు. After marriage you will have, after marriage during honeymoon you will have sleepless nights. After babies also you will have sleepless nights. Oh no, during honeymoon you will have sleepless nights, but after marriage, after children, I'm telling you, they don't know when you will wake up. అంటే యేసు ప్రభు ఏ విధంగా లే ప్రార్థన చేయి అని అంటారు కదా, మీ పిల్లలు లేపుతారనమాట. లే డాడీ నన్ను అటెండ్ చేయాలి. మీకు అర్థమైందా? ఆ విధంగా ఉంటుంది. బట్ I'm telling you, I'm not scaring you, but it's a wonderful journey. I'm telling you, we have experienced, it's been hectic or different situation. But when we see our children, it's a joy of the Lord which carries on. దయచేసి గమనించాలి. It's a beautiful journey. And దయచేసి గమనించాలి, దేవుడు ఇలాంటి కుటుంబంలో మిమ్మల్ని ఉంచాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. దయచేసి గమనించాలి. It is like something that you are counting a cost before you starting a building. దయచేసి గమనించాలి. ఒకవేళ బిల్డింగ్ కొనే ముందు మనం ఏం చేస్తామో దాని యొక్క ఎస్టిమేషన్ వేస్తామంట. నేను అది కొనగలనా లేనా అని ఎస్టిమేషన్ వేస్తారంట. దయచేసి గమనించాలి. కొంతమంది ఈ విధంగా అన్నారంటే, when you look at the clouds you will never sow అని అన్నారంట అన్నమాట. చూడండి, దయచేసి గమనించాలి. Someone said like this, when you look at the clouds you will never sow the seeds. ఆ విధంగా అన్నారా? అంటే ఎప్పుడైతే మీరు ఆకాశం వైపు చూస్తూనే ఉంటారు అనుకోండి, మీరు విత్తనాలు నాటరంట. సో దేవుడు ఏమంటున్నాడంటే, God is expecting you and me to be wise when getting married. చాలా మంది ఏమంటారంటే, ఇక్కడ నిల్చొని మన సినిమా యాక్టర్ని పెళ్లి చేసుకుందామనే ఉంటుంది వాళ్ళకి. అవునా? పెద్ద పెద్ద చర్చెస్కి వెళ్తుంటారు యవనస్తులు, ఇదంతా కూడా అరే అట్లాంటి అమ్మాయిని నాకు కావాలి అని అనుకుంటారు. అవునా? Just imagine, can a tortoise marry a rabbit? ఒక tortoise rabbit ని పెళ్లి చేసుకోవచ్చా? Tortoise, what do you call that? Tortoise rabbit ని పెళ్లి చేసుకోవచ్చా? కుందేలుని పెళ్లి చేసుకోవచ్చా? ఎందుకు చేసుకోలేదు? Okay, there are different animals. One thing. Now, the other thing is, tortoise is a slow moving animal and the rabbit is a faster. Okay, now what I'm trying to say is, you should always pray that your marriage and your life partner will come in your budget. Sometimes God will allow you to get married to a princess of Diana. అప్పుడు దేవుడు మీకు ఆ యొక్క ఆమెని సాటిస్ఫై చేసే అంత డబ్బునన్నా దేవుడు ఇస్తాడు, లేకపోతే ఆమెనన్నా మీ బడ్జెట్లో రావడానికి దేవుడన్నా తక్కువ చేస్తాడు. దట్స్ ద వెరీ రేర్ కేసెస్ when the Holy Spirit Lord tells you to get married to a specific person. But I'm telling you, whenever you are getting married, a tortoise should get married to a tortoise, a rabbit should marry to a rabbit. దయచేసి గమనించాలి. అదే విధంగా
we will talk more about that. So దయచేసి గమనించాలి, మనమందరం కూడా ఒక వైస్ పర్సన్ ని మనం పెళ్లి చేసుకోవాలని అంటే I'm telling you, it's a realistic story. మనమందరం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే యవనస్తులు ప్రేమలో పడ్డాక పెద్ద పెద్ద అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు. ఇట్స్ నాట్ రాంగ్, బట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అ రియలిస్టిక్, షీ విల్ డిమాండ్ థింగ్స్ ఫ్రమ్ యూ వేర్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అఫోర్డ్ ఇట్. I'm telling you, she will demand because her lifestyle is such a way and you will not be able to pay. And also another thing is her manners. అంటే వాళ్ళు ఒక కల్చర్ నుంచి వచ్చారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్, టవల్ బట్ స్నానం చేసినాక టవల్ మన సోఫా మీద వేసి వెళ్ళిపోయాం అనుకోండి, మీ యొక్క భార్య ఏమంటది? పెళ్ళి అయిన వాళ్ళ భార్యలు చెప్పండి, పెళ్ళి అయిన వాళ్ళ భార్యలు చెప్పాలి, ఏం చెప్తుంది? భర్త చెప్పండి అంటే వాట్ విల్ యూ ఆన్సర్? ఆనెస్ట్ ఆన్సర్ చెప్పండి. I'm telling you, this is one of the example. I'm telling you, this is one of the example where you are not cultured. అంటే మనం ఏమంటారు, ఏమైంది వేస్తే అని అంటాం, కానీ తనకి అది పుచ్చుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ రైట్. Means that is not right. You're getting me what I'm trying to say. So you should get in marriage to a right person where she will walk with you. అట్లానే మీ భార్య కూడా సోఫా మీద వేసే అమ్మాయిని అట్లా కాదు, కరెక్ట్ వేలో పెళ్లి చేసుకోమని నా ఉద్దేశం. సో దయచేసి గమనించాలి. I'm not trying to scare you, but this is all a part of life. It's all a part of learning. It is all a part of a godly marriage. దయచేసి గమనించాలి. సో నాతో చాలా మంది ఏకీభవిస్తారు ఏంటంటే, పురుషులు ఎవరైతే పెళ్లి చేసుకున్నారో సింగిల్స్ గా ఉండే కంటే వివాహంలో ఇప్పుడు ఉన్నామని, చాలా బాగున్నామని వాళ్ళు ఏకీభవిస్తారు. అంటే దోస్ హు ఆర్ మ్యారీడ్ రైట్ నౌ విల్ సే దట్ మ్యారేజ్ లైఫ్ ఇస్ బెటర్ దెన్ సింగిల్స్ లైఫ్. యు గెటింగ్ మీ? ఫ్యామిలీస్ కమ్స్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్. మీ యొక్క కుటుంబంలో ఒక్కొక్కసారి చూస్తే చిన్న కుటుంబం ఉంటుంది, కొంతమంది న్యూక్లియర్ కుటుంబమ్స్ ఉంటాయి, కొంతమంది లార్జ్ కుటుంబం ఉంటాయి. అవునా? మీరు వెళ్ళంగానే అందరికీ వండి పెట్టాలని అంటారు. Yes or no? Sometimes you'll be shocked. Sometimes you'll be shocked. ఇంతమందికి వండి పెట్టాలా? నా వల్ల కాదండి, పక్కన వేరే రూమ్ తీసుకొని ఉందామంటారు. You know, marriage, families are different sizes and you have to respect them. Think before you get married. So దయచేసి గమనించాలి. There are many families. అదే విధంగా ఫ్యామిలీస్ లో కూడా కొన్ని కుటుంబాలు ఏ విధంగా ఉంటాయంటే, భార్యాభర్తలు ఒకరినొకరు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు, వాళ్ళు ఎంతో ఆశీర్వదిగా ఉంటారు. భార్యలు భర్తను చూసి ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ బై యూ అని అంటారు, భర్తలు చూసి ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ బై యూ అని అంటారు. కానీ కొంతమంది కుటుంబాల్లో ఒక సఫకేషన్ లాగా ఉంటుంది. ఎందుకంటే when you are not married to a right person, your entire life will be like a suffocation. ఏ విధంగా, ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, ఒకవేళ రాబిట్ వెళ్ళి టార్టాయిస్ ని పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుంది? అది పరిగెత్తుతూ ఉంటుంది, నువ్వు రా. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం, దాన్ని లేపుకొని తీసుకొని వెళ్తామంటాం. ఎంతసేపు చెప్తారు? మీకు అర్థమవుతుందా? హౌ లాంగ్ యూ విల్ క్యారీ? అండ్ టార్టాయిస్ కెన్ నెవర్ స్పీడ్ అప్ మ్యాచ్ రాబిట్. So that's why the Bible says the Holy Spirit Lord is there with you to guide you every step, my friends. So దయచేసి గమనించాలి. Sometimes marriage can be a so suffocation. దేవుని చిత్తంలోనే ఉంటారు కానీ సఫోకేట్ అవుతూ ఉంటారు. దేవుని ఆ యొక్క అనుకుంటారు, మనం ప్రార్థన చేసిన భర్తనే దేవుడు నాకు ఇచ్చాడని, కానీ సఫోకేషన్ ఉంటుంది. ఎందుకు ఆ విధంగా ఉంటుందని we will do. So the first point I want to say is foreigners and strangers can never be a family. అంటే అన్యులు లాగా మనం ప్రవర్తిస్తే ఒక కుటుంబ సభ్యులుగా మనం ఉండము అని చెప్తుందండి. సో దయచేసి గమనించాలి. అపోస్తలుడైన పౌలు ఏం చేస్తాడంటే, యూదులు జూస్ ఇంకా జెంటైల్స్ మధ్యలో ఆ డివైడింగ్ వాల్ తీసేస్తాడు అనమాట. అంటే యూదులు ఇంకా జెంటైల్స్ వాళ్ళు ఎప్పుడు కూడా స్నేహితులు కారనమాట అప్పుడు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి వెళ్ళినప్పుడు ఏ విధంగా యూదులకి వాక్యం బోధించిందో అదే విధంగా జెంటైల్స్ కి కూడా వాక్యము బోధించబడింది. సో అందరూ కూడా ఒక స్నేహభావంగా ఉన్నారనమాట. అదే విధంగా దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, మన మధ్యలో మేబీ స్త్రీని జ్యూస్ అనుకుందాం అనుకోండి, పురుషుడు జెంటైల్స్ అనుకుందాం అనుకోండి, ఇద్దరి మధ్యలో అన్ఫ్రెండ్లీనెస్ ఏదైతే ఉందో అది దేవుడి నామంలో తీయబడుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి అవ్వదు. ఒక్కొక్కసారి అంటారు, మన గొడవ వచ్చినప్పుడు మన సినిమాకి వెళ్దామని అనుకుంటారు. మేబీ దట్ విల్ గివ్ యూ ఎంజాయ్మెంట్ ఫర్ 3 hours. ఆఫ్టర్ దట్ మీకు అర్థమవుతుందా? మేబీ నీకు ఇష్టమైన బట్టలు నేను కొనిస్తాను అని అనవచ్చు భర్త.
ఒక పూట వేసుకుంటుంది, వదిలేసినాక ఆ ఫోబియా అయిపోతుంది. ఆఫ్టర్ దట్ వాట్? బట్ ఐమ్ టెలింగ్ యూ, వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు జీసస్, హీ విల్ బ్రేక్ ద అన్డివైడింగ్ వాల్స్. దట్స్ వాట్ ద బైబుల్ సేస్. ఎఫిషియన్స్ చాప్టర్ 2:18, దయచేసి ఎఫిషియన్స్. అక్కడ ఏం రాయబడి ఉందంటే, యేసు ప్రభు త్రూ జీసస్ వి హావ్ యాక్సెస్ టు ద ఫాదర్ బై వన్ స్పిరిట్. మై ఫ్రెండ్స్, ఒక ఆత్మలో మనము కలిగి ఉండుటకు యేసు ప్రభు ద్వారా, తండ్రి ద్వారా, త్రూ జీసస్ వి హావ్ వన్ స్పిరిట్. సో దయచేసి గమనించాలి, ఆ వన్నెస్ ఏ విధంగా వస్తుందంటే, ఎప్పుడైతే మీ జీవితాల్లో యేసు ప్రభు మధ్యలో ఉంటారో అప్పుడు మీకు వన్నెస్ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే అంటే మీరు ఒక వైపు ఉన్నారో, రెండో వైపు మీ భార్య ఉంది, మూడో వైపు ఎవరు ఉండాలి? ఫ్రెండ్స్ ఉండొద్దు, అత్త మామలు ఉండొద్దు. ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. అండ్ టెల్ యూ, whenever you have a fight in the marriage, what will you do? ఫోన్ తీసుకొని అమ్మా కొట్టాడే అని అంటాం, అవునా? పురుషులు ఏం చేస్తారు? ఎప్పుడు తిడుతుంటారా బాబు అని అంటాం, అవునా? బట్ ఐమ్ టెల్లింగ్ యూ, అంటే when you replace that third Jesus with your friend, you will first go and call them. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మన మధ్యలో ఉన్నది ఎవరు? దేవుడు. కనుక మనము దేవుడి దగ్గరికి వెళ్ళేసి, నా భర్తతో ఈ విధంగా ప్రాబ్లం ఉంది, నా భార్యతో ఈ విధంగా ప్రాబ్లం ఉందని మనం ఇద్దరం కలిసి అక్కడ మోకరించాలి. కానీ మన థర్డ్ పర్సన్ని అంటే అత్త కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, కానీ దేవుడు మీకు ఆన్సర్ ఇస్తాడు. వాళ్ళు ఒక సజెషన్ ఇస్తారు, కానీ దేవుడు మీకు ఆన్సర్ ఇస్తాడు. మీకు సజెషన్స్ కావాలా, ఆన్సర్స్ కావాలంటే అది మరణ నిర్ణయం. ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ both husband and wife should never be like a strangers at home. దయచేసి గమనించాలి, ఎప్పుడైతే వాళ్ళు ఏకరీతిగా ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటారో, దేవుడు వాళ్ళ తోడుగా ఉంటారని వాక్యం తెలుసు చెప్తుంది. ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం అంటే, ఒకరు సేమ్ కులంతోనే పెళ్లి చేస్తే దేవుడు లేకుండా నడిచిపోతుంది అని అనుకుంటాం, అవునా? ఒకటే కులంతో పెళ్లి చేసుకుంటే దేవుడు లేకుండా నడిచిపోతుంది అని అనుకుంటాం. మేబీ యూ మైట్ థింక్ దట్ అవర్ బ్యాక్గ్రౌండ్, నా ఇన్ఫ్లుయెన్షియల్ బ్యాక్గ్రౌండ్, నేను ఏం చెప్తే నా భార్య అదే అంటది అని అనుకుంటాం. అందుగురించే మనం పెళ్లి చేసుకుంటాం ఒక్కొక్కసారి. మేబీ మన వెల్ సెటిల్ ఎకనామీ, మనం ఏ విధంగా జీవించినా నాకు డబ్బును చూసి నా భార్య నాకు లోబడుతుందని అనుకుంటాం. మై ఫ్రెండ్స్, ఆ విధంగా కొన్ని రోజులు మనం నడిపించవచ్చు, కానీ యూ కెన్ నాట్ హ్యావ్ అ డీప్ రిలేషన్ విత్ యువర్ వైఫ్. అంటే మనం ఏదైనా ఒక మెటీరియలిస్టిక్గా మనము ఒక బంధంలో ఉంటాం, కానీ నిజమైన ప్రేమ బంధము, నిజముగా దేవుడు మన మధ్యలో అంటే సాటిస్ఫాక్షన్ ఫ్యామిలీ లైఫ్ ఉండదండి. సో దయచేసి గమనించాలి, ఆ విధంగా మన దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, మీరు ఏ మొత్తం ఎక్కడ అంటే ఏ బ్యాక్గ్రౌండ్, ఏ కులం నుంచి, కులం మనం పాటించమండి, బట్ వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ యు ఆర్, యూ షుడ్ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ మ్యారేజ్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో చాలా మంది వివాహాలు బ్రేక్ అవుతున్నాయండి. ఐ హావ్ సీన్ డైవోర్సెస్, 1 month divorces. I have seen divorces of 1 week. I have seen divorces of 1 year after having a child. Why? Because there is no Christ in their lives. దయచేసి గమనించాలి, ఎప్పుడైతే మీరు వివాహాల్లో వెళ్తారో, దేవుని చిత్తానుసారంగా లేని వ్యక్తితో మీరు పెళ్లి చేసుకుంటే మీ మ్యారేజ్ గ్యారంటీగా ఉండదండి. అదేవిధంగా మనం ఏమనుకుంటామంటే, ఇవాళ రేపు యవనస్తులకి చాలా ఒకటి ఏంటంటే, చాలా మట్టికి ఇది చాలా జరుగుతుంది ఏంటంటే, మనం మ్యాచ్ వెతుకుంటాం, దాంట్లో దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా చిత్తం అంతే. మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ అంటే మనం కలిసి ప్రపోజ్ చేసి డేట్ అంటే డేటింగ్ అన్ని అందరికీ డేటింగ్కి తీసుకెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేసి, అమ్మాయి అప్పుడు గాడ్స్ విల్ ఉందా అని అంటాం. అప్పుడు ఎక్కడికి వెళ్తారు మీరు? పాస్టర్ దగ్గరికి వెళ్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళాం అప్పుడు కొంచెం, పాస్టర్ దేవుడు నాతో మాట్లాడతలేడు, పాస్టర్ ఏం చెప్పకపోతే ప్రవక్తలు సెకండ్ ఆప్షన్ ప్రవక్తలు, అక్క ప్లీజ్ అక్క. అప్పుడు ఏం తెలియకపోతే మనం ఏం చేస్తాము, బైబుల్ ఎక్కువ చదువుతాం కాబట్టి ఏదో ఒక వర్షం దేవుడి నాతో మాట్లాడాడని మనము ఫిక్స్ అయ్యి పెళ్లి చేసుకుంటే, ఇట్స్ నాట్ గాడ్స్ విల్, బట్ యు ఆర్ మ్యానిపులేటింగ్ గాడ్. I'm telling you, before you get into a relationship, my friends, you know, the perfect submission, perfect delight. దయచేసి గమనించాలి, ఎప్పుడైతే మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, మీ యొక్క దేవుడు ఎవరైతారు? మీ యొక్క అధికారి ఎవరైతారు?
అంటే మీరు నా హృదయం యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు నీ హృదయం నీ దగ్గర ఉంటుందా? అప్పుడు నా హృదయం అంటే ఎవరు నా అధిపతి? దేవుడు. అంటే నా జీవితంలో ఎవరైనా రావాలంటే ఫస్ట్ ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అలాంటివి యవనస్తులు వాళ్ళు చేయడం లేదు. దేవుని చిత్తం ముందే ఒక అమ్మాయి నచ్చక ముందే అమ్మాయి, అయ్యా నాకు ఐఎమ్ హ్యావింగ్ ఎ డిజైర్ ఆన్ దిస్ గర్ల్, వాట్ ఈస్ యువర్ విల్ అని ప్రార్థన మనము చేయడం లేదండి. Today marriages are getting divorced because there is no God in them, not of the same spirit. I have seen marriages getting broken. Okaru Hebron, okaru Pentecost, ఇద్దరు డైవర్స్ తీసుకున్నారు. ఎందుకంటే సంఘాలు నచ్చక. I'm sorry to say this. Prioritizing worldly angle than the spiritual angle. మొత్తము ఇల్లు మొత్తము వరల్డ్లీగా ఉంది. దేవుడు అంటే ఎట్లాంటి పరిశుద్ధత లేకుంటే మన మ్యారేజెస్ కొలాప్స్ అవుతాయండి. అండ్ దే డోంట్ స్టాండ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫ్యామిలీ బ్రేక్ బికాస్ దే నో గాడ్ ఇన్ దే మ్యారేజెస్. దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన మ్యారేజెస్ ఏ విధంగా ఉన్నాయి, నేను చేసుకోబోయే మ్యారేజ్ ఏ విధంగా ఉండాలని మనం ఎప్పుడన్నా ప్రార్థన చేశామా లేదా అని మనం గ్రహించుకోవాలండి. ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ విత్ ద చీఫ్ కార్నర్ స్టోన్. మరి దేవుని యొక్క ఇంట్లో అంట, గృహంలో అంట ఆ మూలరాయి ఎవరు అంటే ఎవరు? క్రీస్తు. అంటే ఈ యొక్క ఫౌండేషన్, ఆ యొక్క మూలరాయి ఏంటంటే యేసు ప్రభు ఉన్నాడు అని వాక్యంలో సెలవు చేస్తుంది. ఆయన మీదనే ప్రతి ఒక్క ఇటుక పిల్లర్లు కట్టబడ్డాయి. మీకు అర్థమైందా? సో మీ యొక్క కుటుంబం పునాది, యేసు ప్రభు పునాది మీద మీ యొక్క ఇల్లులు కట్టుకుంటే మీ యొక్క ఇల్లులు దృఢంగా ఉంటాయి సహోదరి. లేదా మనము సీరియల్స్ బట్టి మనము ఈ విధంగా ఉండాలక్క అని అనుకుంటే, మన ఫ్రెండ్స్ చెప్పింది అరే మీ భార్య ఇట్లన్నదా, నువ్వు ఇట్లా చేయి అని విన్నాం అనుకోండి, అవర్ మ్యారేజెస్ విల్ బ్రేక్. God has given us the word and the Holy Spirit for us to guide అండి. సో దయచేసి గమనించాలి, ఆయనలోనే ప్రతి ఒక్కటి కూడా సమకూర్చబడుతుంది అని దేవుడు సంఘాన్ని ఎప్పుడు నిర్మించాడండి? అపోస్తల కార్యాలలో యాంటియోక్, మొదటి సంఘం పేరు ఏంటంటే యాంటియోక్. దేవుడు ఏం చేశాడంటే ఆది కాండంలో దేవుడు దాని తర్వాత ఆదమ్ హవ్వని సృష్టించినప్పుడు దేవుడు వాళ్ళని ఒక కుటుంబంగా జతపరిచారు. అప్పుడు సంఘం ఉందా? సంఘం లేదండి. సో వాళ్ళిద్దరు ఏం చేస్తారు? ఆ కుటుంబంలోనే దేవుని ఆరాధించడం మనం చూస్తుంటాం, అవునా? సో దయచేసి గమనించాలి. సో మనం ఏం చేస్తాం? మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము? ప్రతి ఆదివారము దేవుని ఆరాధించడానికి. సంఘం ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభు చనిపోయిన తర్వాత సంఘం ఏర్పడింది. దానికంటే ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళ యొక్క ఫ్యామిలీ, ఆదమ్ హవ్వ ఎక్కడ ప్రార్థన చేసేవాళ్ళు? ఈడెన్, అంటే వాళ్ళ కుటుంబంలోనే. మనం ఎక్కడ ఆరాధన చేయాలి అంటే మన ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఏది? ఇంట్లోనే కదా. మన ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఏది? మన ఆరాధించుకున్న ఫస్ట్ స్థలం ఏది? ఇల్లు, సంఘం కాదు. దేవుడు కుటుంబాన్ని నియమించినాక దాంతో సంఘం ఏర్పడింది. మీకు అర్థమైందా? మొదటి ఆరాధన స్థలం ఏది? అందుగురించి ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. A family does not pray will never be united. A family prays together, stays together. ఒకవేళ ఫ్యామిలీ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తే కలిసి ఐక్యతగా ఉంటారు. దయచేసి గమనించాలి. సో అందుగురించే మనం ఏం చేస్తామంటే ఇంట్లో ప్రార్థన చేయము, సంఘానికి ఎక్కువ ప్రాధాన్యత. అరే చర్చ్కి వెళ్ళాలి, మంచి చర్చ్కి రావాలండి. చర్చ్కి ఏం చేస్తారంటే మీరు ఒక కుటుంబంలో ప్రార్థన చేస్తారు. సంఘానికి వచ్చినప్పుడు మీరు అనేక కుటుంబాలతో కలిసి దేవుని ఆరాధిస్తారు. మీకు అర్థమవుతుందా? కానీ మొదటి స్థలం ఏది మీది అంటే కుటుంబం. ఆ కుటుంబాన్ని మనం చాలా మట్టికి నిర్లక్ష్యం చేస్తామండి. ఒకవేళ దయచేసి గమనించాలి, చాలా మట్టికి మన సంఘాలను చూస్తే మేము ఎప్పుడైతే రూరల్ ఏరియాస్కి వెళ్తుంటామో, చర్చెస్కి వెళ్ళి పర్చేజ్ చేస్తున్నప్పుడు 20% పురుషులు ఇక్కడ ఉంటారు, 80% స్త్రీలు కూర్చొని ఉంటారు. వెరీ సాడ్ టు సే. అంటే వాళ్ళకి దేవుడికి 2 గంటలు కూడా ఇవ్వడానికి సమయం లేదు. అలాంటి కుటుంబాలు ఎలా ఉంటాయండి? భర్తలు అనుకుంటారు ప్రార్థన నువ్వు చేయి, నేను సంపాదిస్తున్నాను కదా అని అంటారు. నువ్వు పిల్లల్ని చూసుకొని సంపాదిస్తున్నాను కదా అని అంటారు. అది చాలా మటుకు తప్పండి.
దేవుడు భర్త, భార్య, పిల్లలు ఈ క్రమంలో దేవుడు పెట్టాడండి. సో దయచేసి గమనించాలి, మనమందరం కూడా మండే టు సాటర్డే అది చాలా చాలా ప్రాముఖ్య సమయం అండి. ఆదివారం వస్తే 2 గంటలు ఏదైనా ఫ్యూయల్ స్టేషనా మీకు మండే టు సాటర్డే ఒక నేను కిరోసిన్ ఫ్యూయల్ డీజిల్ పోసేసి మీకు పంపించడానికి? మీరు ఏం చేయాలి? మండే టు సాటర్డే మీరు అంటే మీరు స్పిరిచువల్గా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఇంట్లో ఆరాధించాలి. నేను సండే ఒక బిర్యానీ పెడితే చాలా, మండే టు సాటర్డే ఏం తినకపోతే మీరు చాలా, ఓన్లీ సండే బిర్యానీనే తింటే చాలా. మీరు ఏం చేయాలి? రోజు మటన్ తెచ్చుకొని వండుకొని తినాలా, చికెన్ తెచ్చుకొని, మీకు అర్థమవుతుందా? అది చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? ప్రోటీన్ లెవెల్ తగ్గిద్ది. A family committed to Lord, loving Jesus and others, so their neighbors, community and the world could experience good news. ఒక చిన్న కథ చెప్తానండి. ఒక బాలుడు, ఒక అబ్బాయి, దిస్ ఇస్ రియలిస్టిక్ స్టోరీ. ఒక అబ్బాయి, హీ వాజ్ అ క్రిమినల్ టైప్, యవనస్తుడు, చాలా పాపాలు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, దాని తర్వాత డ్రగ్స్ కూడా తీసుకున్నాడు అన్నమాట. సో ఆ అబ్బాయి జైల్లో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించి ఒకరు సువార్త ప్రకటించినప్పుడు ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చాడు. జైల్లో నుంచి బయటకు వచ్చాక ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నాడు. ఆ సంఘంలో 6 నెలల తర్వాత దేవుడు అతనికి పిలిపించాడు, నువ్వు వెళ్ళి పాస్టర్స్ ట్రైనింగ్ చేయాలి. కానీ చాలా మంది ఈయన మారాడు అని తెలియలేదన్నమాట. మరి సంఘానికి వెళ్తున్నాడు అని తెలుసు కానీ నిజంగా మారాడో లేదో తెలియదు. సో చాలా మందికి మరి బైబిల్ కాలేజ్లో అప్లై చేయడానికి అందులో ఒక రిఫరెన్స్ లెటర్ ఉంటుంది. సులువుగా మనం MBA డిగ్రీ చేసేటట్టు ఉంటుందండి బైబిల్ కాలేజ్. రిఫరెన్స్ అడుగుతాడు, మన క్యారెక్టర్ రిఫరెన్స్. సో క్యారెక్టర్ రిఫరెన్స్ అడిగినప్పుడు వాళ్ళ సొంత స్నేహితులు కూడా అది ఇవ్వలేదన్నమాట. కానీ ఆ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి, ఆయన వెల్ నోన్ మ్యాన్, హీ కేమ్ అండ్ హీ సెడ్, బ్రదర్, I have been observing you and I know that Jesus is in you. యేసు ప్రభు మీలో ఉన్నారు కనుక నేను సొంతంగా వచ్చి మీకు రికమెండేషన్ లెటర్ ఇస్తాను అని ఆయన సంతోషంగా చెప్పినప్పుడు ఇతని కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఈయన అతని దగ్గర ఆయన కౌగలించుకున్నాడు అనమాట. ఆయన ఈ మాట అన్నాడు, అయ్యా నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నాను, కానీ చాలా మంది నాలో మురికిని వెతుకుతున్నారు, నేను ఇన్ని పాపాలు చేశానని, కానీ మీరు నాలో వజ్రాన్ని వెతికారయ్యా. I'm telling you my friends, that is in between of a man and woman. ఒక కుటుంబంలో ఒక్కొక్కసారి భర్త తప్పులు చేస్తాడు, భార్య తప్పులు చేస్తుంది, మనము క్షమాపణ చెబుతూ మనము ముందుకు వెళ్ళాలి. There is no divorce biblically. ఆ విధంగా మనము మన పెళ్లి అయినాక భార్యలని, పురుషులని మనము ప్రోత్సహిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని మన దేవుడు చెప్తున్నాడండి. సెకండ్ థింగ్ ఇస్ యువర్ ఫ్యామిలీ ఈజ్ అ కంటిన్యూస్ బిల్డింగ్ ప్రాజెక్ట్. మీ యొక్క కుటుంబము, మీ యొక్క ఫ్యామిలీ ఇట్స్ అ కంటిన్యూస్ బిల్డింగ్ ప్రాజెక్ట్ అని మీరు తెలుసుకోవాలి. మీరు పెళ్ళైపోయినాక దేవుడు మీలో ఒక 2 చిప్పులు వేయడండి, పర్ఫెక్షన్ చిప్స్. గొడవలు రావు, తిట్టుకోరు, కొట్టుకోరు, సామాన్లు పడేయరు, అలాంటి చిప్పేయడు. మా అమ్మనన్నావా నువ్వు, ఇవన్నీ వస్తాయి. అక్కడ దేవుడు కూడా ఉంటాడు, లేరా కూల్ కూల్. దేవుడు అంటాడు కూల్ కూల్, ఏ ఉప్పదేవా ఇద్దాను. ఐ టాక్ ఆఫ్టర్ ద ప్రీచింగ్. ఒక భార్యాభర్తలు ఒక ఫ్లాట్ కొనడానికి వెళ్ళారంట. కొనే ముందు ఆ యొక్క మూలరాయి ఉంది కదా, మూలరాయి ఇరిగిపోతుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొన్నాక ఒక పిల్లర్ డ్యామేజ్ అయిపోయింది అనమాట. ఆ డ్యామేజ్ అయిన పిల్లర్ని వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా ఆ మేస్త్రిని తీసుకొచ్చి పెయింటింగ్ వేసి అంటే మొత్తం చేసి ఫిక్స్ చేశారు. అదే మాదిరిగా కుటుంబం కూడా ఒక జీవముతో నింపబడిన రాళ్ళు అని మనం గ్రహించాలి. వీఆర్ ఆల్ లివింగ్ స్టోన్స్ ఇన్ అ ఫ్యామిలీ. దయచేసి గమనించాలి. ఆ యొక్క కుటుంబంలో ఏముంటుందంటే ద లివింగ్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ జాయిన్ టుగెదర్ ఇన్ ద లార్డ్. సో ఏ విధంగా అయితే ఒక ఇంట్లో ఒక పిల్లర్ డ్యామేజ్, ఒక గోడ డ్యామేజ్ అయిపోతుంది, మనం ఏం చేస్తాం? గోడను పలగొడతామా?
ఆ మధ్యలో పిల్లర్ ఇరిగిపోతుంది అనుకోండి, మనం ఏం చేస్తాము? పో అని ఇరగొడతామా? సపోర్ట్ పెట్టి పెయింట్ వేసి అండ్ క్రాక్స్ కనిపించకుండా విల్ మేక్ ఇట్ రైట్. ఇన్ ద సేమ్ వే భార్య భర్తల మధ్యలో ఆ పిల్లర్ల మధ్యలో ఏదైనా క్రాక్ వస్తే మనం ఏం చేయాలి? వాళ్ళని పడేస్తామా? వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తామా? అక్క నేను ఇట్లాంటి ఇల్లు కొన్నానేంటి, ఇట్లాంటి పెళ్లి చేసుకున్నానేంటి, ఇట్లాంటి ఆమెను పెళ్లి చేసుకున్నానని కంప్లైంట్ చేస్తామా? ఏం చేస్తాం? మనం కొనేసుకున్నాం ఇల్లు, మనం ఏం చేయాలి? రిపేర్ చేయాలి. భర్త ప్రాబ్లంలో ఉంటే మన భార్య ఏం చేస్తుంది? యేసు ప్రభు దగ్గరకు వచ్చి రిపేర్ చేయాలి. భార్య వింటలేదు అనుకోండి, మనం ఏం చేయాలి? కొడతామా? ఒక 70 ఇస్తే సెట్ అవుతుంది. దేవుడిలో వచ్చి ఆమెని కరెక్ట్గా నడిపించింది. యు ఆర్ గెటింగ్. సో ఏ విధంగా మనం నేర్పించాలంటే ద ఫౌండేషన్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానుసారంగా which are told by the apostles and prophets. దైవజనుల ద్వారా ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఏదైతే బైబిల్ మన చేతుల్లో ఉందో ఆ బైబిల్ ప్రకారంగా మనం ఒకరినొకరు క్షమిస్తూ ఒకరిని ఒకరు ఆదరిస్తూ. ఎందుకంటే మీరు ఒక్కటి గమనించాలి, ఎందుకంటే భార్యాభర్తలు ఒకటి అని మర్చిపోయినప్పుడు ఇద్దరుగా ఉంటారు. భార్యాభర్తలు ఒకటే అని మర్చిపోయినప్పుడు మనము నువ్వు 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 అని మనము ప్రస్తావన చేస్తాము. కానీ ఒకవేళ నీ భార్యని మీరు తిడుతున్నారు అనుకోండి, మీ భర్త వెనకాల మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటంటే మీ గురించి మీరు చెప్పుకుంటున్నట్టే. మీకు అర్థమైందా? మీ గురించి మీరు చెప్పుకుంటున్నట్టే. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ ఎవర్ యూ టాక్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సో, ఆ విధంగా మీరు ఉన్నట్లయితే దయచేసి మారండి. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా కుటుంబాలు ఏం చేస్తారంటే మన స్నేహితులకి చెప్తూనే ఉంటాం, బెడ్రూమ్ స్టోరీస్ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఇట్లా ఉన్నాడు అక్క అని. ఒకవేళ అదే ఫ్రెండ్ మీకు వ్యతిరేకంగా అయిపోయింది అనుకోండి, మీ చాప్టర్ ఇన్స్టాగ్రామ్లో పడ్డట్టే. అవునా? మీ యొక్క సీక్రెట్స్ అంటే వాళ్ళకి తెలిసిపోయినట్టే. కానీ మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పాలి? దేవుడు చెప్పాలి. You have to communicate between one another. దయచేసి గమనించాలి. ఈ కాలంలో దయచేసి గమనించాలి, చాలా మంది కుటుంబంలో దేవుడు లేని జీవితాలు మనం జీవిస్తున్నామండి. ఒకలాంటి నెగ్లెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతమంది కలిసి వాక్యం చదువుతున్నారు, ఎంతమంది కలిసి దేవుని ప్రార్థన చేసుకుంటున్నారు, ఎంతమంది చేతులు లేస్తాయో నాకు తెలియదు. కానీ మరి నిజంగా భార్యాభర్తలు కలిసి నిజంగా మనం ఒక్క చాప్టర్ చదువుతున్నామా? ఒక 5 నిమిషాలన్నా ప్రార్థన చేసుకుంటున్నామా? మనము బైబిల్ చదవకపోతే మన పిల్లలు ఏ విధంగా బైబిల్ నేర్చుకుంటారండి? మనం ఏమనుకుంటామంటే మన సండే స్కూల్ టీచర్స్ నేర్పిస్తారని. కానీ దయచేసి గమనించాలి, మనము ఒకవేళ బైబిల్ ఓపెన్ చేసి వాళ్ళు ముందర కూర్చోకపోతే వాళ్ళు డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు రీడ్ బైబిల్స్. ఇఫ్ యూ డోంట్ బి అన్ ఎగ్జాంపులరీ టు యువర్ చిల్డ్రన్, డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ చిల్డ్రన్ టు లివ్ స్పిరిచువల్లీ. మ్యారేజ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. Marriage is a God's given responsibility. One day you are accountable to your wife, to your children. దేవుడు మీకు ఇచ్చిన సంతానం బట్టి మీరు అకౌంటబుల్, మీరు దానికి లెక్క చెప్పాలి. I'm not preaching a different sermon, but it is very very important that you and I have to live a good life. ఎప్పుడైతే మన జీవితాల్లో యేసు ప్రభు ఉండరో, ఎప్పుడైతే మనము యేసు ప్రభు ఆ యొక్క మన జీవితాలు ఆ యొక్క మూలరాయి మీద ఉండదో, మన జీవితాలు ఎప్పుడు కూడా పర్ఫెక్షన్లో వెళ్ళాలండి. మన జీవితాలు ఆ యొక్క ప్రేమలో రైట్ అలైన్మెంట్ విత్ గాడ్లో ఉండదు అని వాక్యం సెలవు చేస్తుందండి. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో పౌలు ఒకటే అంటాడు ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మనము ఎఫెసియన్స్ 2వ అధ్యాయంలో ఆ యొక్క మీరు చాప్టర్ చదివితే మనమందరం కూడా ఆ యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, మీరు మీ భార్య ఇద్దరు కూడా కలిసి ఆ యొక్క బిల్డింగ్ ప్రాజెక్ట్లో మీరు సఫలమవుతారు. ఏ విధంగా అయితే పిల్లర్స్ వేస్తారో, ఏ విధంగా అయితే పునాది కడతారో, ఏ విధంగా స్టెప్ బై స్టెప్ మీరు సిమెంట్ పెట్టి ఒక పెద్ద బిల్డింగ్ కడతారో, ఆ విధంగా మీరు ఒకలాంటి క్రమంలో మీరు ముందుకు వెళ్తారు అని వాక్యంలో సెలవు చేస్తుంది. సో దయచేసి గమనించాలి. డోంట్ యువర్ వైఫ్, ఇఫ్ యువర్ వైఫ్ ఇస్ దేర్, ఇట్స్ అ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. చెప్పండి, ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాజెక్ట్. మీ యొక్క భార్య వైపు చూసి మ్యారేజ్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాజెక్ట్ అని చెప్పండి. మ్యారేజ్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాజెక్ట్. చెప్పండి, ఇట్స్ అ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. చెప్పండి, జీసస్ ఇస్ ద ఫౌండేషన్. ఇట్ ఇన్వాల్వ్స్ యూ, your wife and Jesus Christ.
ఎప్పుడైతే మీ యొక్క పునాది యేసు ప్రభు మీద పెట్టి మీ యొక్క జీవితాలు ఆయన మీద మన వాక్యానుసారంగా మనం కడతామో మనము సఫలంగా ఉంటామని దయచేసి గమనించాలి. ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ టు బి అ పార్ట్ ఆఫ్ గాడ్స్ బాడీ. దయచేసి గమనించాలి. మా భార్య ప్రార్థన చేస్తుంది, నేను చేయకపోతే సరిపోదు అని అనుకోవద్దండి. మా భర్త ఒకరు ప్రార్థన చేస్తున్నాడు కదా, భార్య చేయకపోతే సరిపోదు అని కాదండి. దేవుని యొక్క కుటుంబంలో ఇద్దరు కూడా క్రమ పద్ధతిలో నడవాలని దేవుడు సెలవు చేస్తున్నాడండి. అదేవిధంగా భర్త చెప్పలేడు, భార్య నాకు సమయం లేదు, నువ్వు వెళ్ళు సంఘానికి, నేను రాను అని చెప్పలేదండి. ఎందుకంటే నేను నా ఇల్లు కలిసి యెహోవాని సేవిస్తాను. ఆ యొక్క తీర్మానం మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఒకరోజు మీరు ఇప్పుడు రావచ్చు, రేపు మీ పిల్లలు కూడా మీ ఉదాహరణ బట్టే వాళ్ళ సంఘానికి రాకపోతే దాని యొక్క బాధ్యులు మీరే అని తెలుసుకోండి. సో దయచేసి గమనించాలి. ఈ యొక్క క్రమ పద్ధతిలో మనం ఏ కష్టకాల సమయంలో ఉన్నా, ఎంత కొట్లాటలు వచ్చినా మనం ఎక్కడికి పరిగెత్తాలంటే మనము యేసయ్య పాదాల చెంతకి పరిగెత్తాలండి. ఎందుకంటే ఆయనలోనే మనకి నిరీక్షణ ఉంది, ఆయనలోనే మనకి సమాధానం ఉందని మీరు మర్చిపోవద్దండి. దయచేసి గమనించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఫుట్బాల్ మ్యాచ్లో, ఒక ఫుట్బాల్ గేమ్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారనమాట. ఒక ఆయన పేరు ఇగ్నిటో, ఇంకొక అతని పేరు మార్టిన్. మొదటి ఆయన పేరేంటి? ఇగ్నిటో. రెండో ఆయన పేరు మార్టిన్. సో మార్టిన్ ఆయన అందంగా కనిపించడం లేదన్నమాట. హీ వాజ్ నాట్ దట్ గుడ్ లుకింగ్. సో ఆయన ఒక వేరే జాతికి చెందినవాడు. సో ఇగ్నిటో అతను ఎప్పుడైనా చూసినప్పుడు ఒకలాంటి ద్వేషంతో చూస్తాడు. అతను ఒకలాంటి రైవల్రీతో అతను చూస్తాడు అనమాట. ఎప్పుడు కూడా ఆయన మీద ప్రతీకారం తీసుకునేలాగా అతన్ని బాధ పెడుతూ, అతన్ని హేళన చేస్తూ, ఆయన అపీరెన్స్ మీద, ఆయన బాడీ లాంగ్వేజ్ మీద ఎప్పుడు కూడా ఒకలాంటి ఆయన మీద అబండాలు వేస్తూ ఉంటాడు అనమాట. సో ఏమైపోయిందంటే, మరి ఫుట్బాల్ మ్యాచ్లో కలిసి ఒకటే టీంలో ఉండాలి కాబట్టి అయినప్పటికీ కూడా వాళ్ళు కొన్ని మ్యాచెస్ ఆడారు. కానీ ఇద్దరికి ఎలాంటి పార్ట్నర్షిప్ లేదనమాట. ఎక్కడైతే ఇగ్నిటో మార్టిన్కి బాల్ అందించాలో ఆయన అందించకుండా వేరే వాళ్ళకి అందించేవాడు. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అరే ఏంటి ఇలా చేస్తే మన టీం కొలాప్స్ అయిపోతుంది అని ఆ యొక్క విషయంలో మరి ఏం చేశాడంటే, మార్టిన్ బాధపడి ఎవరికి చెప్పుకోలేక ఆయన ఆ యొక్క టీంలో నుంచి బయటికి వెళ్ళాడు. మరి కొన్ని రోజుల తర్వాత ఆ టీం మెంబర్స్ అడిగారు, ఎందుకు మార్టిన్ ఎందుకు వెళ్ళిపోయావు అంటే, మరి ఈ విధంగా అయింది అని ఎవరు కూడా చెప్పలేదు. ఆయన కేవలం నోరు మూసుకొని ఉన్నాడు అనమాట. దయచేసి గమనించాలి. ఈ యొక్క స్టోరీలో ఇద్దరు కూడా ఒకటే ఫుట్బాల్ టీంకి చెందిన వాళ్ళు. దే ఆర్ ఆల్ ఆఫ్ వన్ టీమ్. దయచేసి గమనించాలి. వాళ్ళందరికీ కూడా సేమ్ కోచ్ ఉండేవాడు. సేమ్ కోచ్. దే బోత్ హ్యాడ్ సేమ్ కోచ్. బోత్ హ్యాడ్ వన్. ఇద్దరికి కూడా ఒకటే అపోజిషన్. వేరే వాళ్ళ టీమ్స్ని వాళ్ళ మీద గెలవాలని. అంటే ఆపోజిషన్ ఒకటే టీం ఉండేది. వాళ్ళిద్దరు కలిసి ఒకటే టీం మెంబర్స్. బోత్ ప్లేడ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్. ఇద్దరు కూడా ఒకటే టీంలో ఆడి గెలవాలన్నమాట. కానీ ఇద్దరు ఆడలేదు. ఇద్దరు కూడా స్టార్టర్స్ అనమాట. ఫుట్బాల్లో స్టార్టర్స్ చేస్తారు కదా, ఆ విధంగా ఇద్దరు కూడా గెలవాలనుకున్నారు. కానీ ఇద్దరు రైవలరీ వల్ల మ్యాచ్ గెలవలేకపోయింది. దయచేసి గమనించాలి. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, అదే విధంగా ఫుట్బాల్ టీంలో ఇద్దరు ఒకరు ఇష్టపడలేదు కదా, కుటుంబంలో కూడా ఒకరు ఇష్టపడకపోతే మన జీవితాలు కూడా ఈ విధంగానే అవుతాయి. మన జీవితాలు కూడా ఈ విధంగానే అవుతాయి. అంటే మన జీవితాలు, మన కుటుంబం ఎప్పుడు కూడా గెలవలేదు. మన ఇద్దరం కలిసి ఎవరితో గెలవాలి? వేరే టీమ్స్తో మనం గెలవాలి. కానీ మన మధ్యలో రైవల్రీ, మన మధ్యలో ఆ యొక్క ప్రతీకారం ఉంటే వాళ్ళు వచ్చి మన మీద జయిస్తారు. సో అందుగురించి మన ఇద్దరి మధ్యలో రైవల్రీ పోవాలంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఫ్యామిలీ కోచ్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి మనము క్షమాపణ హృదయం కావాలి దేవా అని మనము ప్రార్థన చేయాలి. ఓన్లీ అందుకే బైబుల్లో ఈ విధంగా అన్నది, విత్ మ్యాన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మానవుడికి అది సంభవం కాదు, కానీ దేవుడి యొక్క హస్తంతో సమస్తము సాధ్యము అని బైబిల్ చెప్తుందండి. నేను ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి మనము ప్రార్థన చేయాలి. సహోదరుడా సహోదరి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మన వాక్యంతో మాట్లాడి బలపరచాడు. మనమందరం కూడా ఒక ఉదాహరణ ఫ్యామిలీస్గా ఉండాలి. ఇవాళ రేపు క్రైస్తవ కుటుంబంలో చూస్తే సీరియల్స్ ఎక్కువగా ప్లే అవుతున్నాయి.
ఒకరింటికి వెళ్తే ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, పాస్టర్ గారు వెళ్తున్నప్పుడు ఆ ఫ్లాట్లో అన్యులు ఏమన్నారంటే, అయ్యా ఈ క్రిస్టియన్ ఫ్యామిలీల నుంచి ఎప్పుడు కూడా గిన్నెల సౌండ్ వినిపిస్తాయంట. అంటే ఒకరొకరు గిన్నెలతో కొట్టుకుంటారనమాట. ఆ విధంగా మనం ఉన్నామండి. ఐఎమ్ సారీ టు సే అవర్ లైఫ్స్, మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలించుకోవాలి. ఏ విధంగా అయితే ఈ యొక్క వాక్యం మీకు అప్లైస్ టు మీ యాజ్ వెల్, ఇట్స్ అప్లైస్ టు ఎవ్రీబడి. హౌ ఈజ్ అవర్ మ్యారేజ్ లైఫ్? మీ యొక్క జీవితంలో యేసు ప్రభు ఉన్నాడా లేదా అని మీరు పరిశీలించుకోవాలి. నేను నా భార్యని ప్రేమిస్తున్నానా లేదా అని మనం గ్రహించుకోవాలి. నేను నా భర్తకి లోబడుతున్నానా అని లేదా అని మనం గ్రహించుకోవాలి. మనం అందరూ కూడా చాలా ఇష్టమైన వాక్యం పురుషులకి, భార్య భర్తకి లోబడాలని. లోబడతారు కరెక్టే, మరి యేసు ప్రభు ప్రేమించినట్టు నువ్వు ప్రేమించాలి మనకి. అది కష్టమే కదా, అసాధ్యం కాదండి. దేవుడు వాక్యానుసారంగా చెప్పినప్పుడు దట్ ఈస్ ట్రూ. అంటే లోబడాలి అంటే ఒక స్లేవ్గా కాదండి, ఆ యొక్క అథారిటీషిప్ ఇవ్వాలి. కానీ ఇద్దరికి కూడా సమానత్వ హక్కే దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఇద్దరు కూడా సమానులే అని చెప్పడానికి కారణం ఏంటంటే తీర్పు ఇద్దరికి ఒకటేలాగా ఉంటుంది. మీకు అర్థమైందా? తీర్పు ఇద్దరికి ఒకటే, ఇద్దరు సమానమే, ఒకరి పైన కింద కాదు. కానీ స్ట్రక్చర్లో దేవుడు ఏం చేశాడు, దేవుడు భార్య భర్త పిల్లలని పెట్టాడు. సో ఒక స్ట్రక్చర్గా భార్య భర్తని లోబడాలి. డజంట్ మీన్ దట్ షీఈస్ అ స్లేవ్, నో, బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సో లవ్ యువర్ వైఫ్స్, లవ్ యువర్ హస్బెండ్. ఇద్దరు కలిసి ఒకరిని ఒకరు ఆదరించుకొని ఇద్దరు కూడా సబ్మిసివ్గా ఉండి దేవుడు మీ జీవితాల మధ్యలో ఉంటే మీ యొక్క ఫ్యామిలీ కరెక్ట్గా బాండింగ్లో ఉంటుందండి. దేవుడు మనందరికీ కూడా మంచి జీవితాలు, అనేక కుటుంబాలకి నిదర్శనంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా యవనస్తులు ఎంతోమంది ఉన్నారు, డోంట్ గెట్ మ్యారీడ్ టు అ రాంగ్ పర్సన్. ఒక దేవుడి యొక్క చిత్తానుసారంగా లేని వ్యక్తితో మీరు వివాహం చేసుకోకండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, we have seen many stories. Okay, so don't get married to a wrong person. Okay, it is okay to stay single than to get married to a wrong person wrong time. I'm telling you. So I'm telling you, wait on the Lord. Pray that God will give you a right person. And also those who are married, have faith. ఎందుకంటే క్రీస్తు మీ మధ్యలో ఉంటే సమాధానం ఉంటుంది. మీ యొక్క పిల్లలు మీరు కలిసి దేవుని ఆరాధిస్తారు, కలిసి ఒక సహవాసం ఉంటుంది. ఆమేన్. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దయచేసి మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. దయచేసి మనమందరం కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మనం పరిశీలించాలి. లైఫ్ పార్ట్నర్ గురించి ప్రార్థన చేయండి ఒక్క నిమిషం. అదేవిధంగా పెళ్ళి అయిన వాళ్ళు మీ యొక్క భర్తల గురించి ప్రేయర్ చేయండి, భర్తలు భార్యల గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఒకరికొకరు జీవించేటువంటి కృపను దయచేయండి. అదేవిధంగా ప్రభు యవనస్తుల బిడ్డల సరైన ప్రభు లైఫ్ పార్ట్నర్ ఎన్నుకుంటున్న ప్రభావ, నీ చిత్తానుసారమైన ప్రభు లైఫ్ పార్ట్నర్ ఎన్నుకుంటున్న ప్రభావ, వారికి మీ కృపను దయచేయమని వేడుకొచ్చుకుంటాను. ఎలాంటి రాంగ్ రిలేషన్షిప్లో ప్రభావ, ఎలాంటి రాంగ్ థాట్స్లను పడుకున్న ప్రభావ, ఆ బిడ్డల చుట్టూ మీ కంచెలు వేసి మీ జ్ఞానంతో మీ వివేకంతో ప్రభావ మీ చిత్తానుసారమైన ప్రభావ జీవిత భాగస్వామిని పొందుకోగలకు వారికి మీరే సహాయం దయచేయండి. మా బలమంతా మీరే తండ్రి, మా విశ్వాసం అంతా మీలోనే ఉంది తండ్రి. మీ కృప మాకు తోడుగా ఉంచి ప్రభా మా కుటుంబ జీవితాన్ని బిడ్డలందరినీ ప్రభా మీరే ముందుకు తీసుకెళ్ళమని వేడుకొచ్చున్నాం దేవుడు. హల్లెలూయా. ఒక్క నిమిషం మనం చేసిన మనం విన్న వార్తలు మన హృదయం అందు భద్రపరుచుకుంటూ మన బలము, మన విశ్వాసం, మన సమస్తము ఆ దేవదేవుడికి మనం చేయమని మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన వివాహ జీవితాన్ని మరి మరొకసారి ఆ దేవదేవుని సమర్పించుకొని మరి మనకు తోడుగా ఉండాలి, ఆయన విశ్వాసం మనకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తాము. దేవుడవయ్యా, ఎన్నడూ
కలిసి కూడి వచ్చి బాధ్యతకు వచ్చే అవకాశం ఉంది తండ్రి. ఇంకా ఎవరు రాలేదు వాళ్ళని కూడా తీసుకుంటాను నెక్స్ట్ టైం మరి ప్రభావ. స్పెషల్గా మరి తండ్రి మా అందరితో మాట్లాడినందుకు మరి ప్రభావ. మరి ప్రభావ మ్యారేజ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీతో వచ్చింది తండ్రి. మరి తండ్రి ఒకసారి మరి తండ్రి ఎంతో సంపూర్ణంగా చేయాలి ప్రభావ, అంతేగాని మధ్యలో వదలకూడదు. అలానే రైట్ పర్సన్ దేవుడి చిత్తమైన పర్సన్తో వెళ్తే ఎలా ఉంటుందో మరి చెప్పినందుకు అన్నారు ప్రభావ. మరి సహాయం చేయండి, ఇక్కడ ఉన్న మరి యూత్కి మీరే దగ్గర నడిపించండి తండ్రి. మీరే మాట్లాడండి వాళ్ళతో మరి ప్రభావ. మీకు వాళ్ళకి ఎలాంటి పర్సన్స్ అయితే కరెక్ట్ పర్సన్స్, ఎలాంటి పర్సన్స్ అయితే మీలో ఎదిగి మరి తండ్రి మీరు ఆదరిస్తారు పాల్గొంటారు, అలాంటి పర్సన్స్ పడుతున్నారు ప్రభావ. అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా మీరే సహాయం చేయండి ప్రభావ. మీరే బాధ్యత నడిపించండి. మీరే మా జ్ఞానాన్ని తెలివిని ఇచ్చి మరి తండ్రి సమయానికి వందనాలతో వన్స్ అగైన్ ప్రభావ మాతో మాట్లాడిన వందనాలతో ఈ కొద్ది స్థితి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధులకు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Thank you, Anna. దయచేసి పంపించండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో move forward. We'll collect our tithes and offerings. You can also give to the Lord online. So I request the worship team to please come forward and sing a song, and you can give it to the Lord special. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మంచి ఆరాధన, అదేవిధంగా మీరు మంచి సాక్ష్యాలను బట్టి ప్రభా, అదేవిధంగా మంచి వాక్యంతో మీరు మనల్ని మాట్లాడు బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. అయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. మీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. ప్రతి ఒక్క కుటుంబం ప్రభా మీ యొక్క వాక్యము చదివి వాక్యానుసారంగా నడిచి ఆ యొక్క కృపలను గురించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. భార్య భర్తలు పిల్లలు ఆ యొక్క మధ్యలో ప్రభా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. Let every family have a Christ-centric life, oh God. I pray that Lord you will bless the families, oh God. I pray that Lord every family will be filled with the word, oh God, and Lord they will submit to one another, oh God, and also come at the feet of Jesus, Father.
బ్లెస్ ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా దీవించమో ప్రార్థన చేస్తున్నా ప్రభా. అదేవిధంగా యవనస్తులను మీరు ప్రత్యేకంగా ముట్టి ప్రభా, వారి తండ్రి మంచి భాగస్వామిని వెతుకోవడానికి తెలుగుతుంది. మరి మీరే వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా పట్టబడిన కార్యక్రమాల నిమిత్తం నేను స్తుతిస్తూ గణపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. I request you to please sit down and say thanks to Jesus. దయచేసి ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేసుకోండి. And as the song goes, I request you to please close and pray and thank you Jesus. Say a word of thank you Lord. Thank you Lord for speaking to our hearts. Thank you so much. We'll meet next week. God bless you. Have a great fellowship with one another. Thank you so much. And thank you. Very dispersed.